ఎంతో నచ్చి టమాటా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి ముక్కలు కోసుకొని వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం అన్నమాట. ఈ ఫ్రై అయ్యేలోపు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ కర్రీ మీరు ట్రై చేయండి. చూసాక ఉల్లిపాయలు కొంచెం వేగినాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇది కొంచెం బ్రౌనిష్లో వేగినాక ఒక మీడియం సైజ్ టమాటో 1 లేదా 2, ఎక్కువ తినేవాళ్ళు 2 వేసుకోండి. నేనైతే ఒక మీడియం సైజ్ టమాటో చిన్న ముక్కలు చేసి వేసుకున్నా. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండి వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఆగినాక చూస్తే ఇలా ఉల్లిపాయలన్నీ మగ్గిపోయి ఉంటాయండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపోయిన ఉప్పు. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఫస్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ మీకు అయితే ఎన్ని వేసుకొని అనుకుంటా అన్ని పగలు కొట్టి చక్కగా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుందాం. అప్పుడు ఏంటంటే ఎగ్ అనేది కొంచెం అవుతుంది, తర్వాత కలుపుకోండి. అప్పుడైనా మరీ మొత్తం పేస్ట్లా కాకుండా కొంచెం పొడి పొడిలాడుతూ బాగుంటుంది అనమాట. ఇలా పొడి పొడిలైనా కొంచెం కొత్తిమీర తీసుకొని చక్కగా కడుక్కొని దాంట్లో వేసుకొని అలా కలిపేసుకొని కొంచెం సేపు పొయ్యి మీద ఉంచారంటే చక్కగా టమాటో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మరొక డిఫరెంట్ వెరైటీస్తో నేను ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.